నడి రోడ్డు మీద కార్ అయితే ఆగిపోయింది. మనం ఏం చేయలేం, చేస్తానికి ఎలాంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కారు. సో ఖచ్చితంగా ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు 100% ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సో ఆటోమేటిక్ కార్, మన కార్ అయితే ఇన్నోవా కారు. సో రోడ్డు మీద అయితే ఆగిపోయింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను వెహికల్. సో ఎందుకు ఆగిపోయిందంటే మన కార్ యొక్క బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. సో ఇది ఆటోమేటిక్ వెహికల్, ఇక్కడ మీరు గమనించండి. సో ఫ్రెండ్స్, మన కార్ అయితే ఆటోమేటిక్ కార్ కదా, సో మనకు అయితే స్టార్ట్ చేయడానికి మూమెంట్ ఉండదు. కీ పెట్టేసి మనం స్టార్ట్ చేస్తాను ట్రై చేస్తున్నాను. సో మనకైతే ఎలాంటి మూమెంట్ లేదు చూడండి, ఖాళీ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది కానీ స్టార్ట్ అయితే అవుతలేదు, ఎందుకంటే పూర్తిగా మొత్తానికి డెడ్ అయిపోయింది. సో సడన్గా అయిపోయింది ఇది. సో ఇక్కడ మనకి ఎలాంటి మూమెంట్ లేదు, స్టార్ట్ అవుతలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది కేవలం వేరే కార్ యొక్క బ్యాటరీతోని జంపర్ వైర్స్, 2 జంపర్ వైర్లు ఉంటాయి కదా, ఆ జంపర్ వైర్లతో స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. సో మనం మాన్యువల్ కార్ అయితే డక్క కొట్టి స్టార్ట్ చేయొచ్చు, కానీ ఆటోమేటిక్ కారు అలా కుదరదు. సో ఎందుకంటే ఖచ్చితంగా పవర్ సప్లై అనేది ఖచ్చితంగా కావాల్సిందే, లేదా మనకు కొత్త బ్యాటరీ ఇక్కడే రీప్లేస్మెంట్ చేయాలి, కొత్త బ్యాటరీ మారిస్తే స్టార్ట్ అవుతుంది. లేదా ఏదన్నా ఒక కార్ది బ్యాటరీ సహాయంతో మనం జంపర్ వైర్స్ పెట్టి మనమైతే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు స్టార్ట్ అయిన తర్వాతకి ఆటోమేటిక్గా మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాతకి మనం వెంటనే ఇమీడియట్లీ బ్యాటరీ అయితే చేంజ్ చేయాలి, ఎందుకంటే పూర్తిగా డెడ్ అయిపోయింది బ్యాటరీ. సో అలాంటి బ్యాటరీ అనేది పనికిరాదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదైనా హెడ్లైట్స్ కానీ ఏదైనా ఆన్ చేసి పార్కింగ్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయినట్టయితే బ్యాటరీ మాత్రం డెడ్ కాదు, కాకపోతే అలా ఛార్జ్ మొత్తం దిగిపోతుంది, బ్యాటరీ అనేది పవర్ డిశ్చార్జ్ అయిపోతుంది. సో అప్పుడు ఆ బ్యాటరీ అనేది మళ్ళీ పనికి వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాటరీ షాప్ తీసుకెళ్ళి ఒక 4-5 గంటలు ఛార్జింగ్ పెడితే మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ బ్యాటరీ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ మన ఇన్నోవా క్రిస్టా కార్ అయితే ఈ బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది, నాకు క్లియర్గా తెలుసు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కొంచెం బ్యాటరీ దిగిపోతూ వస్తుంది, ఆ సంకేతం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇంజన్ని, మూమెంట్ అనేది ఆటోమేటిక్గా స్లో అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఈ కార్ తీసుకున్న కాంచి 2018 మోడల్, ఒక 6 ఇయర్ కంప్లీట్ అయింది, ఇంతవరకు అయితే బ్యాటరీ మార్చలేదు. సో 6 ఇయర్స్ వచ్చిందంటే అదే చాలా గ్రేట్. సో మామూలుగా అయితే 2-3 సంవత్సరాలకే బ్యాటరీ పోతుంది. సో మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసాం కాబట్టి మనకైతే ఎక్కువ రోజులు వచ్చింది బ్యాటరీ అయితే. సో ఇప్పుడు మనం జంపర్ వైర్లో అతనికి కాల్ చేశాను, అతను వస్తున్నాడు. వచ్చిన తర్వాతకి ఏ విధంగా స్టార్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆటోమేటిక్ కార్ మనం ఫస్ట్ అసలు ఇక్కడ నుంచి సపోజ్ నడి రోడ్ల మీద సెంటర్లో ఆగిపోయింది అనుకోండి, మనం ఆ రోడ్డు నుంచి సైడ్కి తీసుకోవాలి. ఇలా సైడ్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇది మనకు పార్కింగ్లో ఉంటుంది. పార్కింగ్ చేసి ఆపాను కదా, అందు గురించి పార్కింగ్లో ఉంది. ఈ పార్కింగ్ నుంచి మనం ఖచ్చితంగా న్యూట్రల్ తీసుకోవాలి, ఎండ్లో తీసుకురావాలంటే ఇక్కడ డైరెక్ట్ గుంజుతో రాదు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బ్రేక్ మీద కాలు పెట్టి గుంజునగిన రాదు, ఎందుకంటే స్టార్టింగ్ ఉన్నప్పుడే వస్తుంది. సో మరి ఇది ఎలా అన్లాక్ చేయాలంటే నేను చెప్తుంటాను కదా, షిఫ్ట్ అన్లాక్ అని ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి, ఈ బటన్ లాగేసి పైకి, ఓకే, ఈ బటన్ ఉంది కదా, బటన్ లాగేసి మన కారు యొక్క కీ ఉంది చూడండి ఫ్రెండ్స్, కీ అనేది ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి జస్ట్ ఇది పట్టేసుకొని ఇట్లా న్యూట్రల్కి వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క కారు ఖచ్చితంగా ఉంటుంది, గమనించండి మీరు క్లియర్గా. షిఫ్ట్ అన్లాక్ అని ఉంటారు, ఇక్కడ మీకు రాసిగిన ఉంటుంది. కొన్ని కార్లో షిఫ్ట్ అన్లాక్ అని బటన్ ఉంటుంది, చిన్న బటన్. సో ఈ బటన్ ప్రెస్ చేసి ఈజీగా మనం ఇలా న్యూట్రల్కి అయితే తీసుకురావచ్చు. ఇప్పుడు మన కార్ అయితే మూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనం కొంచెం మనకు సెంటర్లో ఎక్కడైనా రోడ్డు మీద ఆగిపోయినప్పుడు మనం ఈజీగా అక్కడ రోడ్డు మీద ఆగిపోయినప్పుడు మనం ఆ రోడ్డు నుంచి ఇలా సైడ్ తీసుకొచ్చి పార్క్ చేయొచ్చు. సో పార్క్ చేయాలంటే ఇక్కడ పార్కింగ్ నుంచి ఖచ్చితంగా న్యూట్రల్కి అనేది తీసుకురావాలి. అండ్ ఇప్పుడు మనం మన కారు యొక్క బ్యానెట్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి అసలు బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి బ్యానెట్ ఓపెన్ చేసిన తర్వాతకి ఒక్కసారి ఈ వైర్లు, బ్యాటరీ వైర్లు ఏమైనా లూజ్ ఉన్నాయో చూసుకోండి. దాదాపు అయితే లూజ్ ఉండవు, ఒక్కొక్కసారి లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసి అసలు అందులో బ్యాటరీ యాసిడ్ అనేది అసలు ఉందో లేదా, డిజిటల్ వాటర్ అంటారు దీన్ని. సో లోపల అనేది మనకు ఈ డిజిటల్ వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఫుల్గా ఉంది, కరెక్ట్ లెవెల్లో డిజిటల్ వాటర్ అయితే ఉంది. ఒకసారి ఈ క్యాప్ మొత్తం అన్నీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. మొత్తానికి పూర్తిగా డై అయిపోయినా కానీ బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది. సో వెంటనే పెట్రోల్ బంక్కి వెళ్ళి మనకు బ్యాటరీ డిజిటల్ వాటర్ అంటే ఇచ్చేస్తారు. 1 లీటర్ బాటిల్ దొరుకుతాయి మనకు, పెద్ద కాస్ట్ ఉండదు.
ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది. ఒక 1 లీటర్ బాటిల్ 2 లీటర్ తెచ్చేసి ఈ క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి మనకి ఇందులో ఒకవేళ డిజిటల్ వాటర్ లేకుంటే మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకొని మళ్ళీ మనం వేరే బ్యాటరీతోని జంపర్ వైర్స్ పెట్టి స్టార్ట్ చేస్తే అప్పుడు బ్యాటరీ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు అట్లే ఇంజన్ రన్నింగ్లో పెడితే కింద ఛార్జ్ అవుతుంది. అది ఏది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే దిగిపోతే మాత్రమే ఇలా పనిచేస్తుంది. మన కారు యొక్క ఇగ్నిషన్ చాలాసేపు ఆన్ చేసి పెట్టి లేదా కారు యొక్క హెడ్లైట్స్ ఆన్ చేసి పెట్టి చాలాసేపు ఉన్నట్టయితే ఖచ్చితంగా బ్యాటరీ అనేది ఫుల్ దిగిపోతుంది. లేదా బ్యాటరీ ఛార్జ్ కావట్లేదంటే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో బ్యాటరీ సింబల్ కనిపిస్తుంది. సో బ్యాటరీ అనేది ఛార్జ్ కావట్లేదు అనేది అర్థం. సో ఆల్టర్నేటర్ ఉంటుంది. ఆల్టర్నేటర్ వల్ల మనకైతే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఆల్టర్నేటర్లో కానీ బ్యాటరీలో ప్రాబ్లం ఉన్నప్పుడు డిస్ప్లేలో మనకు క్లియర్గా బ్యాటరీ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ పైన వేస్తుంది చూడండి. సో ఈ విధంగా కనిపించినా మనకు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతలేదని అర్థం. సో ఇక్కడ మనకు ఈ అబ్బాయి అయితే వచ్చిండు. మనకు బ్యాటరీ డెడ్ అయిపోయిందని నేను కాల్ చేశాను. మనకు తెలిసిన వాళ్ళ షాప్ అన్నట్టు. సో నెంబర్ తీసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఖచ్చితంగా అవసరం పడుతుంది. అందుగురించి మనం ఎల్లప్పుడూ కొంచెం బ్యాటరీ షాప్ ఉన్న వాళ్ళ నెంబర్ అనేది మన దగ్గర పెట్టుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇలా మనకు బ్యాటరీ షాప్ తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేస్తే ఎంత దూరం ఉన్నా ఒక 50-60 కిలోమీటర్లు ఉన్నా కొంచెం ఛార్జ్ చేస్తారు. కానీ అక్కడి నుంచి మనం బ్యాటరీతో మనం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా మన దగ్గర ఇలాంటి జంపర్ వైర్స్ ఉంటే గిన వేరే వారు ఎవరైనా తెలియని వాళ్ళకినా కొంచెం మనం సహాయం అడిగి కొంచెం ఆగిపోయింది బ్యాటరీ డెడ్ అయిపోయిందని మనం ఇలా వేరే వాళ్ళ కార్లతో మనం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ స్టార్ట్ చేసే విధానం చూపిస్తా చూడండి. బ్యాటరీ ఎప్పుడైనా వేరే బ్యాటరీ ఇలా కారు బ్యాటరీ బయటికి తీసినా ఓకే. ఒకవేళ వేరే కార్లు బ్యాటరీ ఫిట్టింగ్ ఉన్నా ఓకే. ప్లస్ కలపాలి, మైనస్ కలపాలి. సో అలాంటప్పుడే మనకు స్టార్ట్ అవుతుంది. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఖచ్చితంగా మనకు బ్యాటరీ మీద సింబల్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మైనస్ ప్లస్ అని క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏ బ్యాటరీతోనైతే మనం ఆ కార్ని స్టార్ట్ చేస్తున్నామో ఈ బ్యాటరీ ప్లస్ అండ్ ఆ కారు యొక్క ప్లస్ రెండింటికి ఒక వైర్ పెట్టాలి. మైనస్కి ఒక వైర్ పెట్టాలి. సో ఇప్పుడైతే మనం బ్యాటరీని ప్లస్తోని మైనస్తోని జంపర్ వైర్తోని పెట్టిన తర్వాతకి ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్గా నేను స్టార్ట్ చేసిన చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు న్యూట్రల్లో ఉంది కదా, ఇది పీలో పెట్టుకోవాలి. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు పెట్టిన తర్వాతకి మనం ఇక్కడ సింపుల్గా ఇగ్నిషన్ ఆన్ చేసి మనమైతే కార్ స్టార్ట్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ మన కార్ అయితే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో సింపుల్గా మనకు చూడండి ఇక్కడ ఏ సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనమైతే వేరే బ్యాటరీతోని మన కారు యొక్క బ్యాటరీ పూర్తిగా డెడ్ అయినా కూడా వేరే బ్యాటరీ సహాయంతో ఈ విధంగా స్టార్ట్ చేసుకొని మనం ప్రజెంట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక మనం ఇంజన్ అయితే ఆపొద్దు, వెంటనే కొద్దిసేపు అనేది ఛార్జ్ కానివ్వాలి అంతే. అదే విధంగా ఛార్జ్ అనేది కానివ్వాలి. సో బ్యాటరీ డెడ్ అయింది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఖచ్చితంగా దీనికైతే కొత్త బ్యాటరీ అనేది మార్చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇట్నే చేయాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. సపోజ్ మన మాన్యువల్ కార్ అయితే మనం సెకండ్ గేర్ వేసుకొని బ్యాటరీ డెడ్ అయినా డక్క కొడితే స్టార్ట్ అవుతుంది. కానీ ఆటోమేటిక్ కార్ అలా కాదు, పూర్తిగా పవర్తోనే నడుస్తుంది. సో ఖచ్చితంగా మనకు పవర్ సప్లై అయితే ఖచ్చితంగా కావాల్సిందే. అందు గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంచెం బ్యాటరీ డౌన్ అవుతుందంటే ముందే కొంచెం అలర్ట్ కండి. ఎందుకంటే పూర్తిగా ఆగిపోయి ఏదన్నా అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు ఇలా బ్యాటరీ సడన్గా ఆగిపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందు గురించి ఖచ్చితంగా కొంచెం బ్యాటరీ అనేది అప్పుడప్పుడు మీకు చెక్ చేసుకోవడం సరిగా రాకుంటే ఒకసారి బ్యాటరీ షాప్కి వెళ్ళి బ్యాటరీ కండిషన్ ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. సో ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్యాటరీ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. ఎందుకంటే మాన్యువల్ కార్ అయితే బ్యాటరీ పని చేయకుండా మనం డక్కా కొట్టేస్తే స్టార్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్ కార్ అయితే అస్సలు కుదరదు. ఖచ్చితంగా వేరే బ్యాటరీ పెట్టి జంపర్ వైట్ పెట్టి స్టార్ట్ చేయాలి, లేదా కొత్త బ్యాటరీ అనేది వేసుకోవాలి. సో యాక్చువల్లీ మన దగ్గర కూడా ఉన్నాయి జంపర్ వైట్స్, కాకపోతే అవి వేరే కార్లు ఉన్నాయి. ఫ్రెండ్ దగ్గర అతను చాలా లాంగ్లో ఉన్నాడు, అందు గురించి కుదరలేదు. సో ఖచ్చితంగా నేను జంపర్ వైట్ అయితే పెట్టుకుంటాను ఎల్లప్పుడూ. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఎవరికైనా పనికి వస్తుందని ఇలా పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్యాటరీ షాప్కి వెళ్తున్నాను. అక్కడ బ్యాటరీ ఏ విధంగా మార్చుతారు, మనం బ్యాటరీ మార్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వేరే వీడియోలో మరి ఒక వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మాత్రం ఇదే. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.